స్టార్ పవన్ కళ్యాణ్ మారిపోయాడు. సినిమాల షూటింగ్ల విషయంలో చేసిన ఆలస్యాన్ని వడ్డీతో సహా పూర్తి చేస్తున్నాడు. హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవుతూ ఉంటే ఇప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేశాడు. అదెలాగో మీరే చూడండి. హరిహర వీరమల్లు షూటింగ్ మొదలైన దాదాపు 5 ఏళ్లకు పూర్తయింది. ఆ వెంటనే ఓజీ షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. వీరమల్లు రిలీజ్ తర్వాత ఉస్తాద్ షూటింగ్ కూడా మొదలవుతుందని తెలిసింది. ఇప్పటి వరకు కేవలం రాజకీయాలకే ప్రాధాన్యతనిచ్చిన పవన్ మారిపోయి చేతిలో సినిమాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉండడమే కాదు, వీరమల్లు ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేశాడు. వీరమల్లులో సలసల పాటను 21న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో ముచ్చటించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీతను కలుసుకొని సన్మానించడంతో వీరమల్లు ప్రమోషన్ స్టార్ట్ అయింది. సలసల పాటను 50 సార్లు విన్నానని, పౌరుషం తగ్గినప్పుడు ఈ పాట వింటే పౌరుషం వస్తుంది అన్నాడు పవన్. కీరవాణిని ఇన్స్పైర్ చేసిన కథలను పుస్తకంగా తయారు చేయించి పవర్ స్టార్ కి బహుమతిగా ఇచ్చారు కీరవాణి. మీరు మంచి పుస్తక ప్రియుడని సిరివెన్నెల, వేటూరి ద్వారా తెలుసుకున్నానంటూ పవన్ తో చెప్పారు కీరవాణి. ఆస్కార్ ఎక్కడుందంటూ పవన్ అడగడంతో తీసుకొచ్చిన కీరవాణి ఆస్కార్ ను పవన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఆస్కార్ కి పవర్ వచ్చిందని చమత్కరించారు. ఆ తర్వాత కీరవాణిని శాలువతో సత్కరించారు పవన్.